నమస్తే. జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. విజయాలను సాధించాలంటే ఎంతో పట్టుదల ఉండాలి. మరి అలాంటి విజయాలను తెలియజేయడమే జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమం. ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి చీఫ్ ఆర్బిటర్ ఆఫ్ నేషనల్ మెమరీ కౌన్సిల్ జేఎస్పీ రాజ్ గారు మనతో ఉన్నారు. మరి వారిని అడిగి ఈరోజు దేని గురించి చెప్పబోతున్నారో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఈరోజు ఏ టాపిక్ గురించి చెప్పబోతున్నారు? ఈ రోజున మనం నిద్ర గురించి తెలుసుకుందాం అండి. నిద్ర రహస్యాలు. ఎందుకంటే నిద్రను జయించినవాడు ప్రపంచాన్ని జయిస్తాడు. మరి ఈ నిద్ర లోపిస్తే ఎటువంటి మనకి బాధలు వస్తాయి, ఆ నిద్ర నుంచి జయించాలంటే ఏం చేయాలి, మంచి నిద్రపోవాలంటే ఏం చేయాలి, ఇటువంటి కొన్ని టెక్నిక్స్ మనం తెలుసుకుందాం. నిద్ర ఎందుకు వస్తుంది? నిద్రలో రకాలేంటి? ఈ నిద్ర మనం కష్టపడి అలసిపోయినా వస్తుందండి, అలాగే బాడీలో టెంపరేచర్ తగ్గిపోయినా వస్తుంది. ముఖ్యమైన కారణం ఏంటి అంటే మన బాడీలో మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హార్మోన్ ప్రొడ్యూస్ అయినప్పుడు మాత్రమే మనకి నిద్ర వస్తుంది. ఆ మెలటోనిన్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే మన కంటి రెప్పలు ఉంటాయి కదండి, కంటి రెప్పల క్రింద చీకట్లో మాత్రమే ఇది ప్రొడ్యూస్ అవుతుంది. అది ప్రొడ్యూస్ అయినప్పుడు మనకి నిద్ర వస్తుంది. ఈ మెలటోనిన్ కళ్ళల్లో కాంతి పడితే కనుక కరిగిపోతుంది. కరిగిపోతే మనకి నిద్ర అనేది రాకుండా పోతుంది. ఈ మెలటోనిన్ రావడం వల్ల మనకి నిద్ర వస్తుంది. మరి ఈ నిద్రలో 4 రకాలు ఉంటాయండి. ఒక రోజు నిద్ర ఉంటుందా? 4 రకాలు ఉంటాయి. మొదటగా డ్రౌజీ స్టేజ్, ఆ తర్వాత ఎంట్రన్స్ టు ద స్లీప్, ఆ తర్వాత ముఖ్యమైనది డీప్ స్లీప్ అండి, గాఢ నిద్ర. ఒక మనిషి యొక్క తెలివితేటలు కానీ అతని ఆరోగ్యం కానీ ఈ డీప్ స్లీప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ తర్వాత ఈ ర్యాపిడ్ ఐ మూమెంట్ అంటారండి, REM స్టేజ్ అంటారు. ఈ REM స్టేజ్లో మనకి డ్రీమ్స్ వస్తాయి, కలలు వస్తాయి. ఈ 4 కనుక ఒక సైకిల్ అనుకుంటే ఒకరోజు నిద్రలో 3-4 సైకిల్స్ కంప్లీట్ అవుతాయండి. ఇలా నిద్రలో రకాలని మనం డిఫైన్ చేసుకోవచ్చు. రైట్. అలాగే మంచి నిద్రను మనం పొందాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటగా మీకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు అంటే మీరు చెక్ చేసుకోవాలి మీ రూమ్లో ఎన్విరాన్మెంట్ అండి. మీ రూమ్లో ఎలా ఉంది, నిద్రకు అనుకూలంగా ఉందో చెక్ చేసుకోవాలి. దీనిలో మొట్టమొదటిగా చెక్ చేసుకోవాలి బెడ్. మీరు పడుకునే బెడ్ని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బెడ్ సమానంగా ఉండాలి, సరిగ్గా ఉండాలి. బాగా మెత్తగా ఉన్నా కూడా మీకు నిద్ర పట్టదు, బాగా గట్టిగా హార్డ్గా ఉన్నా కూడా నిద్ర పట్టదు. బాగా మెత్తగా బాగా గట్టిగా ఉంటే మీకు బాడీ పెయిన్స్ వస్తాయి. బాడీ పెయిన్స్ వచ్చి మీకు నిద్ర పట్టకుండా పోతుంది. మరి ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారు అంటే మీరు ఒక బెడ్ని, ఒక పరుపుని 8 సంవత్సరాల మించి వాడకూడదని చెప్తుంటారు. కాబట్టి చెక్ చేసుకోండి. 8 years ఎబో కనుక ఉంటే కనుక మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది ఆ పరుపు. దాన్ని వెంటనే మార్చేయండి. ఆ తర్వాత మీరు చెక్ చేసుకోవాలి మీ రూమ్లో టెంపరేచర్ అండి. ఈ టెంపరేచర్ అనేది బాగా వేడిగా ఉన్నా మీకు నిద్ర పట్టదు, బాగా చల్లగా ఉన్నా నిద్ర పట్టదు. అలాగే ఉష్ణోగ్రతల్లో మార్పులు అంటే కాసేపు చల్లగా వండి కాసేపు హీట్ ఎక్కినా మెలకు వచ్చేస్తుంది, బాగా వేడిగా వండి కూల్ అయిపోయినా కూడా మీకు మెలకు వచ్చేస్తుంది. మెలకు వచ్చినప్పుడు మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీరు ఏసీలు ఉంటే సమానంగా ఆ టెంపరేచర్ ఉండేలా పెట్టుకోండి. లేదా ఏసీ లేకపోతే ధారాళంగా గాలి వెలుతురు వచ్చేలాగా మీ రూమ్ని ఎప్పుడు కూడా విండోస్ ఓపెన్ చేస్తూ చక్కని గాలి వెలుతురు వచ్చేలాగా చూసుకోండి. టెంపరేచర్ చెక్ చేసుకోండి. ఆ తర్వాత ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సింది లైటింగ్ అండి. ఎందుకంటే మన నిద్రకి ప్రధాన శత్రువు లైటింగ్. మెలటోనిన్ లైటింగ్ పడితే కరిగిపోతుంది. అందుకని మీరు నిద్రపోయినప్పుడు మీ కళ్ళ మీద పడేలా లైటింగ్ ఉండకుండా చూసుకోండి. మీ బెడ్ లైట్ ఉంటే దూరంగా ఉండేలా చూసుకోండి. వీలైనంత వరకు చీకట్లో నిద్రపోండి. చీకట్లో మీకు భయం అయితే ఒక బెడ్ లైట్ దూరంగా పెట్టుకోండి. అది కూడా చాలా తక్కువ కాంతి వచ్చేలా పెట్టుకోండి. ఆ తర్వాత బయట నుంచి లైటింగ్స్ పడుతుంటాయి, విండోస్ క్లోజ్ చేయండి, కర్టెన్స్ వేయండి, ఆ లైటింగ్ పడకుండా చూడండి. చాలామంది ఇళ్లలో వాల్ క్లాక్లు కొంటారండి, గోడ గడియారాలు కొంటారు కదా. ఈ గోడ గడియారాలకి కొన్ని చోట్ల బ్లింక్ అవుతుంటాయండి, బ్రైట్గా ఉంటాయి, లైటింగ్ వస్తుంటాయి. ఆ లైటింగ్ను కూడా బ్రెయిన్ పసిగడుతుంది. అలాగే మీరు సెల్ ఫోన్ ఉంటుందా, నోటిఫికేషన్ వస్తాయా, వచ్చినప్పుడు మీరు సైలెంట్ మోడ్లో పెట్టినా కూడా ఆ బ్లూ లైట్ బ్లింక్ అవుతుంటుంది. ఆ బ్లూ లైట్ను కూడా బ్రెయిన్ గుర్తించి అలర్ట్ చేస్తుంది, మిమ్మల్ని నిద్రపోకుండా చేస్తుంది. కాబట్టి ఈ లైటింగ్ గురించి కేర్ తీసుకోండి. ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ మరొకటి చివరిది అయినది నాయిస్ అండి, శబ్దం. మన నిద్రకి ప్రధాన శత్రువు నాయిస్ అండి. కొంతమందికి ఒక వరం ఉంటుంది, వాళ్ళ ఇల్లులు ఎక్కడుంటాయంటే రైల్వే ట్రాక్ల పక్కన, ఫంక్షన్ హాల్ పక్కన, సినిమా థియేటర్ పక్కన ఉంటుంది. ఆ సౌండ్స్ మనకి ఇబ్బంది కలిగిస్తుంటాయి. ఈ సౌండ్స్ వచ్చే చోట్ల ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక సౌండ్ ప్రూఫ్ సిస్టమ్ని పెట్టించుకొని మీ విండోస్ని క్లోజ్ చేసుకుని ఆ సౌండ్ రాకుండా వీలైనంత వరకు నిరోధించుకోండి. ఓకే. మీరు చదువుకునే టైంలో చాలామంది ఇళ్లలో టీవీలు చూస్తుంటారు, ఆ సౌండ్స్ మీకు వినపడకూడదు అంటే మీరు ఏం చేయవచ్చు అంటే
మనకి స్పోర్ట్స్ గుడ్స్ అమ్ముతారు కదా, క్రికెట్ బ్యాట్లు అటువంటి షాపుల్లో మీకు ఇయర్ ప్లగ్స్ ఉంటాయండి. ఇయర్ ప్లగ్స్ ఉంటాయి. ఆ ఇయర్ ప్లగ్స్ని తెచ్చుకొని మీరు చెవుల్లో పెట్టుకుంటే శబ్దాలు రావు. ఇవి ఎవరు వాడతారంటే స్విమ్మర్స్ ఉంటారు కదా, ఈత కొట్టేవాళ్ళు, వాళ్ళు చెవులో నీళ్ళు వెళ్లకుండా వీటిని వాడతారు. ఇవి మెత్తగా ఉంటవి, ప్రెస్ చేసి చెవుల్లో పెట్టుకుంటే అవి వెడల్పు స్ప్రెడ్ అవుతాయి. అప్పుడు బయట నుంచి సౌండ్స్ రాకుండా ఉంటాయి. ఈ 20 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు. కొనుక్కొని 2 చెవుల్లో పెట్టుకొని చదువుకోవడం ప్రాక్టీస్ చేయండి. అలాగే కొన్నిసార్లు శబ్దాన్ని బయట నుంచి ఎటువంటి సాధనాలు లేవు మీ దగ్గర. అప్పుడు మీరు ఏం చేస్తారంటే వైట్ నాయిస్ని క్రియేట్ చేసుకోవాలి. బయట ఉన్న శబ్దం మన బ్రెయిన్కి చేరకుండా చేసేదే వైట్ నాయిస్. ఈ వైట్ నాయిస్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే, మీరు ఒక రూమ్లో కూర్చొని ఫ్యాన్ ఆన్ చేయండి, కామ్గా ఉంటూ ఒక శబ్దం వినబడండి. ఆ ఫ్యాన్ తిరిగినప్పుడు ఒక రిథమెటిక్గా శబ్దం వినబడుతుంది. అదే వైట్ నాయిస్ అండి. ఆ రిథమెటిక్గా శబ్దం వినబడుతున్నప్పుడు దాని మీద ఫోకస్ చేస్తూ కొన్ని క్షణాలు, నిమిషాలు దాన్ని గమనించగలిగితే మీకు చక్కని నిద్ర సొంతం అవుతుంది. ఇలా రూమ్లో అన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఫుడ్ దగ్గర రండి. ఫుడ్ అలవాటుని చెక్ చేసుకోండి. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మన నిద్రని డిసైడ్ చేస్తాయి. మరి చాలామంది భోజనం చేసి నిద్రపోవడం అలవాటు. ఇలా భోజనం చేసి నిద్రపోయినప్పుడు ఏమవుతుంది అంటే మనం నిద్రపోతాం, కానీ యాక్చువల్గా మన బ్రెయిన్ రెస్ట్ తీసుకోదు. ఎందుకంటే అది మన బాడీలో కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటాయి, దానికి టాస్క్స్ ఉంటాయి. ఆ టాస్క్స్ని కంప్లీట్ చేసిన తర్వాత నిద్రపోతుంది. దాని ముఖ్యమైన టాస్క్ ఏంటి అంటే, మొదటగా మన జీర్ణ వ్యవస్థని అది కంట్రోల్ చేస్తుంది. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం అయ్యే వరకు కూడా అది గైడెన్స్ ఇస్తుంటుంది. మరి ఈ జీర్ణం అవ్వడానికి ప్రతి మనిషికి మినిమం 4 అవర్స్ అవసరం అవుతుంది. అంటే మీరు 10 o'clock పడుకున్నారనుకోండి, భోజనం చేసి వెంటనే పడుకున్నారు, కానీ యాక్చువల్గా ఆ జీర్ణాశయంలో జీర్ణమయ్యే టైంకి మీకు 4 గంటల టైం, అంటే ఉదయం 2 గంటల సమయానికి ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత బ్రెయిన్కి ఉన్న మరొక ముఖ్యమైన పని ఏమిటి అంటే, ఆ బ్రెయిన్ మన బాడీలో ప్రతి పార్ట్ని కూడా తనంతట తాను మెకానిజం చేసుకునేలాగా సజెషన్స్ ఇస్తుంది, కమాండ్స్ ఇస్తుంది. ఆ రిపేర్ చేసుకున్న తర్వాత అది రెస్ట్ తీసుకుంటుంది. దీనికి కనీసం 1 hour టైం తీసుకుంటుంది. అంటే తెల్లవారుజామున 3 గంటలకి దాని పని కంప్లీట్ అవుతుంది. అప్పుడు అది రెస్ట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది. మరి 3 గంటలకు పడుకుని 5కి 6కి లేవమంటే మన బ్రెయిన్ ఒప్పుకుంటుందా? అందుకే అది కష్టంగా ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే, బెటర్ నైట్ డిన్నర్ తీసుకునే ముందు నిద్రపోవడానికి 2 hours ముందు కంప్లీట్ చేసేయండి. అంటే మీరు 10 o'clock పడుకుంటే కనీసం 8 తర్వాత ఏం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి. 8 కల్లా కంప్లీట్ చేస్తే మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు డైజెషన్ ఫాస్ట్గా అయిపోతుంది. మీకు త్వరగా గాఢ నిద్ర వస్తుంది. అప్పుడు మీ బ్రెయిన్ పవర్ఫుల్గా పనిచేస్తుంది. అలాగే నైట్ ఆయిల్ ఫుడ్ని కంట్రోల్ చేసుకోండి, తగ్గించండి. మన డాక్టర్లు ఏం చెప్తారండి, ఆహారం ఎలా తీసుకోవాలి? ఉదయాన్నే ఎక్కువ తీసుకోవాలి, మధ్యాహ్నం మీడియం తీసుకోవాలి, నైట్ లైట్గా తీసుకోవాలి. మనం ఏం చేస్తామండి, పూర్తి రివర్స్లో తీసుకుంటాం. ఉదయాన్నే తినకుండా కూడా మానేస్తుంటారు, మధ్యాహ్నం కొద్దిగా తీసుకుంటారు, నైట్ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. దీనివల్ల మనకి నిద్ర సమస్య వస్తుంది. కాబట్టి దయచేసి మార్నింగ్ పూర్తిగా తినండి. చాలామంది స్టూడెంట్స్ బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు. బ్రేక్ఫాస్ట్ మానేస్తే మీకు చాలా ప్రాబ్లం వస్తుందండి. మీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు. బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేకింగ్ ద ఫాస్ట్, ఒక నిరాహార దీక్షని బ్రేక్ చేయడం. చేయకుండా మీరు ఆహారం తీసుకోకుండా వెళ్ళిపోతే, గమనించండి, మీరు రాత్రి 10 o'clockకి భోజనం చేశారు, మరి ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోకపోతే మరి మధ్యాహ్నం ఎప్పుడు 1 గంటకు తింటారు. అంటే మన బాడీలో ఈ స్టమక్ 14 గంటల సేపు ఖాళీగా ఉంటే, డైజెషన్ 4 hours అయిపోయిన తర్వాత మన స్టమక్లో కొన్ని యాసిడ్స్ రిలీజ్ అవుతాయండి ఆహారాన్ని జీర్ణం చేయడానికి. ఆ యాసిడ్స్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఏమవుతుంది, అవి ఖాళీగా ఉంటే, ఏ ఆహారము లేకపోతే మన పేగులకున్న ఆ జిగురు లాంటి పదార్థాన్ని చిల్లులు పెడతాయి. దాన్ని అల్సర్స్ అంటారు. ఆ అల్సర్స్ వస్తే మన ఆరోగ్యం ఏమాత్రం బాగుండదు. కాబట్టి బెటర్ కనీసం వెళ్ళేటప్పుడు ఒక 2 ఫ్రూట్స్ కానీ, లేదా 2 బ్రెడ్ స్లైస్ కానీ, 2 ఇడ్లీ కానీ ఏదో ఒకటి తినేయాలండి. చక్కగా హ్యాపీగా ఉంటారు. ఇలా ఫుడ్ హ్యాబిట్స్ని చెక్ చేసుకోండి. ఆ తర్వాత మనం గమనించాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉందా లేదా. మనం ఉదయాన్నే లేస్తామా, డ్రెస్అప్ అయ్యి మీరు ఆఫీస్కో కాలేజీస్కో వెళ్ళిపోతుంటారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఆడ క్లాసెస్ వింటుంటారు, లేదా వర్క్ చేసుకుని ఉంటారు. మళ్ళీ త్వరగా ఇంటికి వచ్చేస్తారు. ఇదంతా కూర్చుని పని చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు ఈ రోజుల్లో. దీనివల్ల మనకి నిద్ర సరిగ్గా రావడం లేదు. అందుకని ఎక్స్పర్ట్లు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఎర్లీ మార్నింగ్ కనుక ఒక అర్ధగంట రోజు ఎక్సర్సైజ్ చేయగలిగితే మీకు రాత్రిపూట కమ్మగా నిద్రపడుతుంది. ఉదయం మీకు టైం లేకపోతే, కుదరకపోతే మీరు ఏం చేయాలి, వెళ్ళి సాయంత్రం పూట 5 to 6 మధ్యలో ఒక ½ an hour చేయండి. మీరు 6, 7 తర్వాత ఎక్సర్సైజ్ చేయొద్దు. 6, 7 తర్వాత చేస్తే మీకు ఏమవుతుంది అంటే, బ్రెయిన్ యాక్టివేట్ అయ్యి అలర్ట్ అయ్యి మీకు నిద్ర పట్టకుండా చేస్తుంది. కాబట్టి నైట్ 7 దాటిన తర్వాత ఎక్సర్సైజ్ చేయకండి, మార్నింగ్ చేయండి. ఆ తర్వాత మనం చెక్ చేసుకోవాలి, మీకు ఏమైనా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా. ఎందుకంటే మానసికమైన సమస్యలు ఉన్నప్పుడు, ఆలోచనలు ఎక్కువగా ఉన్నప్పుడు మనకు నిద్ర అనేదే రాదు. దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు మనకి నిద్ర పట్టకుండా చేస్తుంది. కాబట్టి నేను చెప్పే సలహా ఏమిటి అంటే, మీకైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దాని సొల్యూషన్ గురించి వెతకండి.
దాని సొల్యూషన్ గురించి వెతికి ఆ సొల్యూషన్ పాటిస్తూ ఆ ప్రాబ్లం వల్ల మీకు ఎంత నష్టం వస్తుంది రెడీ అయిపోయి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి, మనసును ప్రశాంతంగా ఉంచండి, నిద్ర మీద ఫోకస్ చేయండి. మరి ఈ ఆలోచనలు నిరంతరం మనకు వచ్చేస్తూనే ఉంటాయి. ఆలోచనలు పడితే నిద్ర రాదు. మరి మనిషికి రోజుకి 40,000 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయి. మనం ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మరీ ఎక్కువగా వస్తుంటాయి. మరి అలా వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? ఈ రియలిస్టిక్ వరల్డ్లోకి రావాలి, వచ్చి నిద్ర మీద ఫోకస్ చేయాలి. అలా చేయాలంటే మీకు ఆలోచనలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ కుడి చేయి పైకి లేపి ఒక్కసారి ఇక్కడ మధ్యలో టచ్ చేయాలి. టచ్ చేస్తూ నేను అనుకోవాలి. ఇలా చేయలేపి నేను అనుకోగానే మీకు ఆలోచనలు కట్ అయిపోతాయి, రియలిస్టిక్ వరల్డ్లోకి వస్తారు. అప్పుడు నిద్ర మీద ఫోకస్ చేయండి. మరి ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయి, నిద్ర పట్టట్లేదు అంటే ఒక సైంటిఫిక్ మెథడ్ ఉందండి. ఈ టోస్ అండ్ ఐబ్రోస్ టెక్నిక్ ఏంటి అంటే మీరు మంచం మీద పడుకుంటారు కదా, పడుకున్నప్పుడు బాడీని టైట్గా పెట్టండి, స్టిఫ్గా ఉండండి. స్టిఫ్గా ఉంటూ ఈ ఐబాల్స్ మాత్రమే కదపాలి. ఈ ఐబాల్స్ని కదుపుతూ మీరు ఏం చేస్తారు? పైన ఐబ్రోస్ని చూడండి, టోస్ని చూడండి, ఐబ్రోస్ని చూడండి, టోస్ని చూడండి, అలా మార్చి మార్చి చూస్తానండి. అలా చూస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే చిన్న ప్రిపరేషన్ ఉంటుంది. మీ సెల్ ఫోన్లో వాయిస్ రికార్డర్ ఉంటుంది కదండి, ఆ వాయిస్ రికార్డర్లో మీరు ఏం చేయాలి? మీరు నెంబర్స్ని రివర్స్లో కౌంట్ చేసి పెట్టుకోవాలి. 100 to 1, 100, 99, 98, 97 ఇలా మీరు కౌంట్ చేసి పెట్టుకోండి. దాన్ని ప్లే చేస్తూ మీరు మంచమే పడుకుని ఐబ్రోస్ని టోస్ని కనుక మార్చి మార్చి చూస్తే మీకు తెలియకుండానే నిద్ర మీకు పడుతుందని ఎక్స్పర్ట్లు చెప్తున్నారు. మరి మీ ఆలోచనలు తక్కువ ఉంటే 100 to 1 సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉంటే 1000 నుంచి స్టార్ట్ చేసి 1 వరకు కౌంట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? మరి అలా చూసినప్పుడు మీరు ఏం చేయాలి? మైండ్లో ఆ నెంబర్స్ని విజువలైజ్ చేయడానికి చూడాలి. మీరు 1000 అన్నప్పుడు 1000 పిక్చర్ రూపంలో కనబడాలి. 999 అన్నప్పుడు అది కనబడుతుండాలి. అలా కనిపిస్తున్నట్టు మాత్రమే ఫోకస్ చేయగలుగుతారు. ఈ టెక్నిక్ వాడి చూడండి, చక్కగా నిద్రపడుతుంది. అలాగే మన నిద్రపోవడానికి మరికొన్ని టిప్స్ ఉన్నాయండి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు నైట్ నిద్రపోయినప్పుడు ఏం చేయాలంటే డ్రెస్ని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. కంఫర్టబుల్గా ఉండాలండి, వదులుగా లూజ్గా ఉండాలి. టైట్గా ఉండి అది పట్టేస్తే నరాలలో రక్త ప్రసరణ జరక్క మీకు నిద్ర పట్టక మెలకు వచ్చేస్తుంది. ఆ తర్వాత మీరు పడుకున్నారు, ఒక అర్ధగంట అయింది, మీరు అటు ఇటు దొలుతున్నారు కానీ నిద్ర పట్టట్లేదు. ఒక్క అర్ధగంట సేపు నిద్ర పట్టకపోతే మీరు మంచం నుంచి దిగిపోవాలి, దాని మీద దొల్లకూడదు. మీరు పడుకున్న తర్వాత 30 minutes లాగా నిద్ర రాకపోతే దిగిపోయి వేరే వర్క్ చేసుకోండి. నిద్ర వచ్చినప్పుడు మాత్రమే మంచం మీదకి రండి. అలాగే ఈ బెడ్ని చాలామంది చదువుకోవడానికి, అలాగే బ్రేక్ఫాస్ట్ చేయడానికి లేదా తినడానికి వాడుతుంటారు. బెడ్ అనేది నిద్రపోవడానికి మాత్రమే గుర్తించండి. మిగతా పనులు ఎక్కడ చేయాలో అక్కడ మాత్రమే చేయండి. అప్పుడు మంచం మీద రాగానే టక్కున నిద్ర వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం నిద్రపోవాలి అంటే స్నానం చేసినప్పుడు ఆ వాటర్లో ఎసెన్షియల్ ఆయిల్ అని దొరుకుతున్నాయండి మనకు చాలా బయట. ఒక 2 drops కనుక వేసుకుంటే ఆ చక్కని సువాసన మీ మనసుని పరవశింపచేసి పరిమళ భరితం చేసి నిద్ర వచ్చేలాగా చేస్తుంది. మరి స్నానం చేసినప్పుడు ఉదయం పూట రూమ్ టెంపరేచర్ వాటర్ చేయాలి. ఆ తర్వాత సాయంత్రం పూట మాత్రం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. మార్నింగ్ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్ మనం బాడీ మీద ఒక జగ్గుడు వాటర్ పోసుకోగానే మన బాడీలో హీట్ పెరుగుతుంది. హీట్ పెరగగానే మత్తు వదిలిపోతుంది. అలాగే నైట్ పూట మనం అలసిపోయి వస్తాం కాబట్టి గోరువెచ్చని నీళ్ళు స్నానం చేస్తే బాడీ రిలాక్స్ అవుతుంది. సాయంత్రం పూట నిద్ర వస్తుంది. అలాగే నిద్ర పట్టడానికి ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటే గోరువెచ్చని పాలల్లో ఈ తేనె 2 చెంచాలు కలుపుకొని ఆ గోరువెచ్చని నీళ్ళు తాగినా కూడా కమ్మగా నిద్రపడుతుంది. అలాగే మీరు నిద్రపోయినప్పుడు మధ్యలో మెలకు వస్తే ఒక 2 spoon తేనె తీసుకుని నాకమని చెప్తారు. ఆ తేనె నాకినా కూడా చక్కగా నిద్ర మీకు సొంతమవుతుంది. అలాగే సాయంత్రం పూట 2 అరటిపళ్ళు తిన్నా కూడా చక్కగా నిద్ర వస్తుంది. కాబట్టి ఈ టిప్స్ అన్నీ వాడుతానండి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, సాయంత్రం 6 గంటల తర్వాత టీ కాఫీలు తాగడం మానేయండి. నిద్ర పట్టడం లేదు అంటే ఇది కూడా ఒక ముఖ్యమైన కారణం కావచ్చు. ఎందుకంటే ఈ కాఫీ టీల్లో కఫెయిన్ ఉంటుంది. ఈ కఫెయిన్ అనేది బ్రెయిన్ని ఎంతో యాక్టివేట్ చేసేస్తుంది. అది దానివల్ల మీకు నిద్ర పట్టకుండా మీరు అలా మెలకుగా ఉండడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ కాఫీ టీలు కూడా ఈవినింగ్ 6 తర్వాత మీరు తీసుకోవడం తగ్గించండి. ఈ చక్కని పద్ధతులు వాడండి. వీటిలో ఏదో ఒకటి మీకు వర్కౌట్ అవుతుంది. చక్కని నిద్ర మీ సొంతం అవుతుంది. విద్యార్థులు ఈ నిద్రను ఎలా జయించాలంటారు? నేను గమనిస్తాను, చాలా స్కూల్స్కి వెళ్తుంటానండి. వెళ్ళినప్పుడు ఏంటంటే టీచర్స్ లెసన్ చెప్తుంటారు, పిల్లలేమో కొంతమంది మత్తులో జోగుతుంటారు. ముఖ్యంగా లంచ్ అవర్ తర్వాత అండి. అవునండి, ఎస్, మన బ్రెయిన్ 1 to 3 మధ్యలో బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి. దాంట్లో మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఆ డైజెషన్ కోసం బ్లడ్ సర్క్యులేషన్ అంతా స్టమక్కి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ అందగా ఆ లెవెల్స్ తగ్గగా పిల్లల్లో నిద్ర మత్తు కనిపిస్తుంది. ఇక్కడ క్లాస్ రూమ్లో నిద్ర ఎందుకు వస్తుంది అంటేనండి, టీచర్స్ లెసన్ చెప్తారు కదా, ఆ లెసన్ చెప్పినప్పుడు వారు ఒకే స్వర స్థాయిలో చెప్తారు, మొనోటోనియస్గా చెప్తారండి. ఇప్పుడు శ్రోతల్ని ఆకట్టుకోవాలి అంటే స్వరంలో హెచ్చు తగ్గులు ఉండాలి.
ఈ ఎలక్ట్యూషన్ అనేది ఉంటుందండి. అనేది మనం ఒకసారి గొంతు పెంచుతాం, ఒకసారి తగ్గిస్తాం, ఒకసారి గొంతు పెంచుతాం, తగ్గిస్తాం. ఇలా ఉన్నప్పుడు ఆ శ్రోతలు కనెక్ట్ అయ్యి జాగ్రత్తగా వింటుంటారు. కానీ ఒకే స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకి మగత వచ్చేస్తుంది. ఈ మోనోటోనియస్గా ఉన్నప్పుడు మగత వచ్చేస్తుంది. అందుకే టీచర్స్ లెసన్ చెప్పినప్పుడు దాంట్లో ఏ స్వర స్థాయిలో ఉండవు కాబట్టి వాళ్ళు ఒకే లెవెల్లో విన్నప్పుడు ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. కానీ గుర్తుపెట్టుకోండి, క్లాస్ రూమ్లో టీచర్ లెసన్ 1 టైం మాత్రమే చెప్తారు. ఆ 1 టైం మనం జాగ్రత్తగా విని అర్థం చేసుకోకపోతే మనకు సబ్జెక్ట్ అర్థం కాదు. కాబట్టి వారు ఎలా చెప్పినా కూడా మనం జాగ్రత్తగా విని నేర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీరు క్లాస్ రూమ్లో నిద్ర వస్తుంటే మొదటగా ఏం చేయాలి, ఈ 2 చేతులతోటి ఈ చెవి తమ్మిలు ఉంటాయి కదా, ఈ 2 తమ్మిల్ని గట్టిగా ప్రెస్ చేసి బాగా వెడల్పు చేసి లాగాలి. ఇలా లాగినప్పుడు ఇక్కడ మంట పుట్టింది అనుకోండి, మంట పుట్టగానే మీకు మత్తు వదిలిపోతుంది. ఓకేనా? అలా 2-3 టైమ్స్ చేయండి, నిద్ర మత్తు వదిలిపోతుంది. ఆ తర్వాత 2 చేతుల్ని మెడ వెనక పెట్టి బాడీ టైట్ చేసి ఇలా విరుచుకోండి. ఇలా విరుచుకున్నప్పుడు మీకు మత్తు వదిలిపోతుంది. ఈ టెక్నిక్స్ వాడండి. అలాగే స్టడీస్ కోసం కూర్చున్నప్పుడు మీరు ఎగ్జామ్స్ టైంలో గంటలు చదవాలి. ఆ గంటలు చదివినప్పుడు మీరు ఏం చేస్తారంటే కొద్దిగా బ్రేక్ ఇస్తూ చదవండి. ఓకేనా? 1 అవర్ చదివారు, 5 మినిట్స్ బ్రేక్, 1 అవర్ చదివారు, 5 మినిట్స్ బ్రేక్. ఈ టైంలో మీరు ఏం చేస్తారంటే రిలాక్స్ అవ్వండి. మీ సోఫాలో కుర్చీలో పడుకుని కళ్ళ మీద తడుగొట్టేసుకోవడం, లేదా మీ రూమ్లో వస్తువులు సర్దుకోవడం, లేదంటే స్కై వాకింగ్ అంటారండి. మీరు రూమ్లో తల పైకెత్తి పైన రూఫ్ని చూస్తూ తల పైన అలాగే ఉంచి ఒక 10 అడుగులు ముందుకు వెళ్ళాలి, 10 అడుగులు వెనక్కి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు మీ బ్రెయిన్ క్లియర్ అయిపోతుంది, ఒత్తిడి తగ్గిపోతుంది. చదువుకోండి. ఓకే? ఆ తర్వాత గంటలు చదువుకున్నప్పుడు మీకు నిద్ర వస్తుంటే ఎడమ చేతికి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి. ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని మీరు ఎప్పుడైనా సరే నిద్ర వస్తుందనగానే దాన్ని గట్టిగా ఇలా వదిలిపెట్టండి. నెమ్మదిగా కాదు, గట్టిగా వదిలిపెట్టగానే టప్ అని ఇక్కడ తగలగానే అక్కడ మీకు మంట పడుతుంది, దద్దురు వస్తుంది, మీకు విపరీతమైన పెయిన్ కలుగుతుంది. అలా 2-3 టైమ్స్ కనుక పెయిన్ కలిగితే బ్రెయిన్ ఆలోచిస్తుంది. అవునండి, మనకి దెబ్బ తగిలినప్పుడు పనిష్మెంట్ ఎవరికి? బ్రెయిన్కి. అందుకే అది ఆలోచిస్తుంది. ఆలోచించి ఏం చేస్తుంది, నాకెందుకు ఈ పనిష్మెంట్? ఓహో, చదువుకునే టైంలో నిద్రపోతున్నాను కదా, అందుకే ఈ పనిష్మెంట్, అందుకే నేను చదువుకునే టైంలో నిద్రపోకూడదు అని ఈసారి మీరు అలవాటైపోయిన తర్వాత కుర్చీలో కూర్చొని నిద్రపోదాన్ని ట్రై చేస్తే మీకు నిద్రే రాదు. ఇలా టెక్నిక్ని వాడండి. ఓకే రైట్. ఇలా చదువుకునే స్టూడెంట్స్ నిద్రని జయించండి. నార్మల్గా పిల్లలు అది కూడా ఎగ్జామ్స్ ఉంటే అసలు టైం అంటూ ఉండదు, నైట్ మార్నింగ్ చదువుతూనే ఉంటారు. మరి అసలు ఏ సమయంలో మనం చదువుకుంటే బెటర్, ఏ సమయంలో చదువుకోవద్దు? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి. పిల్లలేమో రాత్రిపూట కూర్చొని 1 గంట 2 గంటల చదువుకుందాం అనుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఏమంటారు, అమ్మ రాత్రిపూట బ్రెయిన్ సరిగ్గా పనిచేయదు, ఉదయాన్నే లేచి చదువుకోమ్మ, బ్రహ్మ ముహూర్తం, ఆ ముహూర్తంలో చదువుకుంటే ఏ విషయమైనా ఈజీగా వచ్చేస్తుంది, మీరు రాత్రి గంట సేపు చదివిన దాన్ని ఉదయం 10 నిమిషాలు నేర్చుకోగలుగుతారు అని చెప్తారండి. ఓకే, ఇద్దరూ కరెక్టేనండి. ఎందుకంటే ఇక్కడ మనం గమనించాలి, ఉదయాన్నే చదువుకుంటే నిద్ర మనకి సబ్జెక్ట్ బాగా వచ్చేస్తుంది. ఎందుకంటే అది బ్రహ్మ ముహూర్తం. దాంట్లో ఆ టైంలో మన బ్రెయిన్ అలర్ట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, రెస్ట్ తీసుకుని ఉంటుంది కాబట్టి ఎనర్జెటిక్గా ఉంటుంది. అదే టైంలో ఈ నాయిస్ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. సూర్యకిరణాలు అప్పుడే వస్తుంటాయి, గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ బాగుంటాయి. ఇవన్నీ కారణాల వల్ల ఉదయం చక్కగా బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మార్నింగ్ 4 to 10లో ఈ సమయంలో మన బ్రెయిన్ 10% బాగా పనిచేస్తుంది. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోండి, రాత్రి పిల్లలు 10-11 పడుకొని ఉదయాన్నే 4 లేవాలంటే చాలా కష్టమండి ఈ రోజుల్లో. ఇది ఎప్పుడు బాగా పనిచేసింది అంటే మన పూర్వకాలంలో పెద్దలు కరెంట్ లేని టైంలో 6-7 భోజనాలు చేసుకునే సమయంలో వాళ్ళు త్వరగా పడుకునేవారు, త్వరగా నిద్రలేచేవారు. అప్పుడు మనకు ఇబ్బంది లేకుండా ఉదయం లేచి చదువుకుంటున్నారు. కానీ నేటి పిల్లలు పాపం 10-11 పడుకొని ఉదయం లేవాలంటే కష్టం. ఇక్కడ మనం ఏం గమనించాలి అంటే సైంటిస్టులు ఏం చెప్తున్నారు అంటే మన బాడీలో సర్కేడియన్ క్లాక్ ఉంటుందండి, జీవ గడియారం ఉంటుంది. ఈ జీవ గడియారం అందరిలో ఒకే రకంగా ఉండదు. జీవ గడియారం ఒక్కొక్కరిలో ఒక్కొక్క టైంలో యాక్టివ్గా ఉంటుంది. ఆ యాక్టివ్గా ఉండే టైం మనం గమనించాలి. ఆ యాక్టివ్గా ఉన్న టైంలో మనం ఏం నేర్చుకున్నా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, మీరు ఈవినింగ్ టైంలో బాగా యాక్టివ్గా ఉందా, ఆ టైంలో చదువుకోండి. నైట్ యాక్టివ్గా ఉందా, నైట్ చదువుకోండి. మార్నింగ్ యాక్టివ్గా ఉందా, మార్నింగ్ చదువుకోండి. కానీ ఆ టైంకి స్టిక్ అయి ఉండండి. ఒకరోజు నైట్ చదువుకుంటాను, ఒక రోజు పగలు చదువుకుంటాను అంటే కుదరదు. ఆ టైంకి స్టిక్ అయ్యంటూ ఆ టైంలో బ్రెయిన్కి అలవాటు చేయండి. అది చాలా ఫాస్ట్గా నేర్చుకుంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే ఏ టైంలోనే చదువుకోవచ్చు, మీకు అనుకూలమైన టైంలో. కానీ సిన్సియర్గా హానెస్ట్గా ఉంటూ ఆ టైంలో చదువుకోవడం మాత్రం తప్పనిసరి. అలాగే
ఈ ఈ టిప్స్ అన్ని వాడుతూ చక్కగా మీ చదువు ఏ టైంలో చదువుకోవాలన్నా చదువుకోవచ్చండి. పిల్లలు ఆహారపు విషయాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అవునండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్ టైంలో కొంతమంది స్పెషల్గా ఉండాలి ఎగ్జామ్స్ అంటారు. ఏం వద్దండి, మీరు డైలీ ఎలా ఉంటారో అలాగే ఉండండి. మీరు ఎగ్జామ్స్కి వెళ్ళినప్పుడు ఫేవరెట్ డ్రెస్సులు అలాంటివి ఉంటాయి కదండి, అవే వేసుకుని వెళ్ళండి. కొత్త డ్రెస్సులను ట్రై చేయకండి, కంఫర్టబుల్గా ఉండదు. అలాగే ఆహార విషయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేయకండి. మీరు మరి దీన్ని మీ స్టమక్కి ఏమేమి అలవాటు ఉంటాయి, ఏం పడతాయి ఏం పడవు మీకు తెలుసు కదా, వాటిని మాత్రమే తీసుకోండి. ఏదో టెంప్ట్ అయిపోయి కొత్త పదార్థాలు తీసుకుంటే మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే అప్పుడు మీరు ఎగ్జామ్స్ టైంలో బాధపడతారు. కాబట్టి మీరు ఏం చేయాలి, లైట్గా జీర్ణమైపోయి చక్కని సాత్విక ఆహారాన్ని తీసుకోండి. నైట్ పూట ఆయిల్ ఫుడ్ని మానేయండి. చదువుకునే టైంలో ఇడ్లీలు అలాంటి సాదా ఆహారాన్ని తీసుకోండి. మీరు కనుక పూరీలు గారెలు అటువంటి ఫ్రై ఐటమ్స్ తీసుకుంటే డైజెషన్కి ఎక్కువ టైం పడుతుంది, మీ బ్రెయిన్ పూర్తి కెపాసిటీతో పనిచేయదు. అలాగే మీరు కూల్ డ్రింకులు, ఈ ఐస్ క్రీమ్లు, పిజ్జాలు, బర్గర్లు, మిర్చి బజ్జీలు ఇవన్నీ కూడా మీ ఆరోగ్యానికి హానికరం, ముఖ్యంగా ఎగ్జామ్స్ టైంలో. కాబట్టి దయచేసి నాన్ వెజ్ అయితే ఎలా పక్కన పెడతారో దీన్ని కూడా కాసేపు పక్కన పెట్టండి. ఎందుకంటే మన భవిష్యత్తుని డిసైడ్ చేసేది మన చదువు. మరి ఆ చదువులో మనం మ్యాక్సిమం స్కోర్ చేస్తేనే కదా మనం ఉన్నత స్థానాలకు చేరుకోగలుగుతాం. ఈ చదువు పట్ల ఆసక్తి ఉన్నవారు ఈ ఆహారం పట్ల శ్రద్ధను తగ్గించుకోవాలి. మీరు తక్కువ తీసుకొని తగినంత తీసుకోవాలి. అలాగని చెప్పి మీరు మొత్తానికి తీసుకోవడం మానేస్తే ఆరోగ్యానికి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి తగినంత తీసుకుంటూ చక్కగా ఈ చదువుల మీద ఫోకస్ చేయండి, నెంబర్ 1 అయిపోతారు. మన పెద్దలు చెప్పారు, అతి నిద్ర లోలుడు తెలివిలేని మూర్ఖుడు అని చెప్పాడు. మహాకవి ఆత్రేయ గారు చెప్పారు, కునుకు పడితే మనసు కుదుట పడుతుంది, కుదుట పడిన మనసు తీపి కలలు కంటదని చెప్పేది. అందుకనే నిద్ర అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అలాగని నిద్ర ఎక్కువ పోకూడదు, అలాగే తక్కువ పోకూడదు. ఏది ఎక్కువైనా తక్కువైనా కూడా ఇబ్బంది. కాబట్టి తగు మోతాదులో నిద్రపోతూ మీ బ్రెయిన్ పవర్ చక్కగా పెంచుకుంటూ జీవితంలో ఉన్నత స్థానాలని చేరుకోండి, అనేక విజయాలు అందుకోండి. సుఖ నిద్ర ప్రాప్తిరస్తు, గాఢ నిద్ర ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. నిద్ర మనిషికి ఎంత ముఖ్యమో ఈరోజు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ చూశారు కదా, ఇది ఇవాల్టి జేహో సక్సెస్ మంత్ర.